హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు సాయి తేజ. ఇప్పుడు టైం అరౌండ్ 5:30 అలా అవుతుంది. మన లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, అరుణాచలం నుంచి మనకు పిలుపు అయితే వచ్చిందని. ఆ వీడియో మా మమ్మీ చూసి, ఏంటి నాన్న తడబడతా చెప్తున్నావు అంటుంది. నేను ఆ వీడియో చూసుకున్నాక కూడా నాకు అనిపించింది తడబడతా చెప్పినట్టు. ఎందుకంటే పక్కన వెళ్ళే వాళ్ళంతా నన్నే చూస్తున్నారు. ఎందుకు అసలు ఏం అర్థం కాలేదు. అందరూ ఎందుకు ఇలా చూస్తున్నారు అది అని. ఏదైనా వీడియో చేసేటప్పుడు మాత్రం ఇలా అందరూ వచ్చేస్తారు. ఇక నేను ఉండే ప్లేస్ దగ్గర నుంచి ఆటోలో రైల్వే స్టేషన్ కి అయితే వెళ్దాం అనుకున్నాను. కానీ ఏ ఆటో రావట్లేదు 5:30 అవడం వల్ల. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎవరు వస్తారు? సరే అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయాను. ర్యాపిడో లేకపోతే మన పరిస్థితి ఏంటో. ఈ టైంలో కూడా టికెట్ కౌంటర్ దగ్గర చాలా క్యూ ఉంది. ఇంకా లేట్ అయిపోతుందని పక్కన మిషన్ ఉంది. ఈ మిషన్ లో టికెట్ తీయడం మనకు వచ్చు కాబట్టి ఇంకా ఫాస్ట్ గా తీయగలిగాం. ఇక మన ట్రైన్ ప్లాట్ఫామ్ చూసుకుని గబగబా ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ కన్ఫ్యూజన్. ప్లాట్ఫామ్ 5 లోకి వచ్చిందని ఒకసారి చెప్పారు. కరెక్ట్ గా 2 minutes ఉండగా ప్లాట్ఫామ్ 7 అని మార్చేశారు. గబ్బా గబ్బా వెళ్లాల్సి వచ్చింది. ఇక ట్రైన్ ఎక్కి ఇంట్లో వాళ్ళని కలిసి విలుపురానికి అయితే వచ్చేసాం. అరుణాచలానికి వెళ్ళాలంటే మనం తిరువనమలై రైల్వే స్టేషన్ లో అయితే దిగాలి. విలుపురం నుంచి చాలా ట్రైన్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైన్ తిరుపతి నుంచి వస్తుంది కానీ ట్రైన్ అంతా ఖాళీగానే ఉంది. ఫ్రీగా వెళ్ళిపోయాం. ఇక ట్రైన్ దిగంగానే శివనారాయణ కుటీర్ అని చెప్పి ఒక హోటల్ అయితే ఉంది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే ఆటో పంపించారు. ఆటో వచ్చేలోపు తిరువనమలై అని చెప్పి ఇక్కడ బోర్డు ఉంది కదా, దీని దగ్గర ఒక 4 ఫోటోలు అయితే దిగేసాం. ఇక ఆటో రాగానే ఆటో ఎక్కి నారాయణ కుటీర్ కి అయితే వచ్చేసాం. చూడండి చాలా ప్లెజెంట్ గా అయితే ఉంది. ఈ హోటల్ ని మేము ఆన్లైన్ లో అయితే చూసి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ హోటల్ కి మైనస్ ఏంటంటే షాప్స్ అయితే దగ్గరలో ఉండవు. కొంచెం దూరం అయితే నడవాలి. ఏమైనా సోపు బ్రష్ ఏమైనా కావాలన్నా కానీ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి. అండ్ ట్రాన్స్పోర్ట్ అయితే అస్సలు ఉండదు. ర్యాపిడో ఊబర్ అయితే అస్సలు బుక్ కావు. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన ఆటోలు అయితే ఒక 5-6 అలా ఉంటాయి. వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. కానీ 200-250 అలా అడుగుతారు. రూమ్ అయితే చాలా బాగుంది. ఇక ఫుడ్ ఎలా అని ఆలోచిస్తున్నారా? వీళ్ళే మీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక 100 రూపీస్ పే చేస్తే వీళ్ళే మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. మీల్స్ బానే ఉన్నాయి కానీ ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు. ఒక అప్పడం, అన్నం, పప్పు, వంకాయ కూర అంతే. ఇక భోజనం చేసేసి ఆటో వాళ్ళకి ఫోన్ చేసి దర్శనానికి అయితే వచ్చేసాం. మేము ఫస్ట్ గిరి ప్రదక్షిణ అయితే చేయలేదు. దర్శనం తర్వాత గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎండ మామూలుగా లేదు. ఈ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే మామూలుగా దోలు తీరిపోదు. మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని లైన్ లోకి అయితే వెళ్ళాము. మాకన్నా ముందెళ్ళిన వాళ్ళని అడిగాము ఎంత టైం పడుతుంది అనేది. 50 రూపీస్ టికెట్ తీసుకున్నా గానీ 3 hours పడుతుందంట. ఆ లైన్ చూసారా ఎంత ఉందో? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఉన్నారు. లైన్ ఆగకుండా కదులుతుంది అనుకున్నాము కానీ మధ్యలో ఒకసారి ఆపేశాడు. వచ్చే భక్తులకి ఏ ఇబ్బంది కాకుండా పెద్ద ఫ్యాన్స్ అయితే పెట్టారు పక్కనే. చల్ల గాలి అయితే వస్తుంది. చిన్నప్పుడు మేము కూడా ఈ పిల్లల్లాగా ఆ కడ్డీలు ఉన్నాయి కదా, ఆ కడ్డీల లోపల నుంచి బయటికి వెళ్ళిపోయి అలా ఆడుకొని కాసేపు అయిన తర్వాత మళ్ళీ లైన్ లో అయితే జాయిన్ అయిపోయేవాళ్ళం అమ్మవారి గుడిలో. ఇదే తులాభారం. క్యూ చాలా ఉండటం వల్ల స్టాఫ్ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఒక లైన్ నుంచి ఇంకో లైన్ కి, ఇంకో లైన్ నుంచి ఇంకో లైన్ కి అలా షిఫ్ట్ చేస్తూనే ఉన్నారు. అసలు గుడి లోపల వీడియోస్ అయితే తీనీరు. బట్ మీకు చూపించడం కోసం నేను చాలా ట్రై చేశాను వీడియోలు తీయడం కోసం. ఈ గుడి గంట చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇంకా అలా లాస్ట్ కి మమ్మల్ని VIP లైన్ లోకి అయితే తోసేశారు. అంటే స్వామిని చాలా దగ్గరగా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది గర్భగుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వీడియోలు తీయడం కరెక్ట్ కాదు. స్వామివారిని దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. చాలా దగ్గర నుంచి చూసాము. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ మేము ఎలా చేసామో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా.